రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. నెల్లూరులోని మండలాల గురించి తెలుసుకునే క్రమంలో మునుపటి వీడియోలో మనం జలదంకి గురించి తెలుసుకుందాం. ఈరోజు దగదర్తి మండలం గురించి తెలుసుకుందాం. దగదర్తి పేరులో ఉన్న ఆర్తి నీటి వసతిని తెలియజేసే పదం. నీటి వసతులు తక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి ఆర్తి చేరడంతో అక్కడ ఒక ప్రత్యేకత కలిగిన నీటి వసతి ఉందని తెలుస్తుంది. ఈ మండలంలో ఇలాంటిదే మరొక ఊరు రంగసముద్రం కనిపిస్తుంది. సముద్రం అంటే పెద్ద నీటి వసతి అని అర్థం. చెన్నూరులో ప్రాచీనమైన శివాలయం, విష్ణు ఆలయాలు ఉన్నాయి. పెద్ద పుత్తేడులో పురాతన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. మిషనరీ వారి చర్చి ఉంది. తిరువీధిపాడులో 50 అడుగుల ఎత్తుగల బండ మీద విష్ణు ఆలయం ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిమ గుహలో ఉంది. ఈ మండలంలో ఉన్న రంగసముద్రం విజయనగర రాజుల కాలంలో మంచి వైభవాన్ని పొందింది. వారి కాలంలో శ్రీ రంగరాజపురంగా వైభవాన్ని కలిగి ఉన్న గ్రామం క్రమంగా రంగసముద్రంగా మారింది. ఈ గ్రామంలో పురాతన మసీదు కూడా ఉంది. ఈ మండలంలో ఒకప్పుడు బాగా పేరు పొందిన ప్రాంతం సున్నపుబట్టి. నెల్లూరు కావలి జాతీయ రహదారి మధ్యలో కొత్తపల్లి అనే గ్రామంలో సుమారు 100 ఏళ్ల కిందట సున్నం తయారు చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో గృహ నిర్మాణాలకు ఎక్కువగా సున్నాన్ని వాడేవారు. దీంతో ఈ పరిశ్రమపై నర్రవాడ ప్రాంతీయులు ఆకర్షితులయ్యారు. 50 కుటుంబాల వారు వలస వచ్చారు. ఈ ప్రాంతంలో సున్నపురాయి విస్తారంగా దొరకడంతో దీనిని ప్రతి కుటుంబం కుటీర పరిశ్రమగా చేసుకుని అభివృద్ధి చేశారు. జిల్లాలో ఎవరికైనా సున్నం కావాలంటే కొత్తపల్లికి రావాల్సిందే. రాను రాను కొత్తపల్లి గ్రామం సున్నం పరిశ్రమ కారణంగా సున్నపు బట్టీగా రూపాంతరం చెందింది. జిల్లా ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా ఇక్కడి నుండి తమిళనాడు ప్రాంతాలకు కూడా సున్నం రవాణా అయ్యేది. సిమెంట్ రంగ ప్రవేశంతో సున్నపు బట్టి తన ప్రాధాన్యతను కోల్పోయింది. రొయ్యల పరిశ్రమ విస్తారం కావడంతో, రొయ్యల గుంటలో సున్నం ఎక్కువ కావడంతో ఆశ చావక కొంతమంది సున్నం తయారీని వదలలేదు. కానీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుండి సున్నం అందమైన బ్యాగుల్లో వస్తుండడంతో సున్నపు బట్టి సున్నం కొనేవారు తగ్గిపోయారు. అయినా ఆ పేరు మాత్రం అలానే ఉండిపోయింది. బ్రిటిష్ కాలం నాటి కనిగిరి రిజర్వాయర్లోని బొంబాయి తూములకు ప్రతి సంవత్సరం వర్షాలకు తరచూ గండిపడుతూ ఉండేది. దీంతో ఆ తూములను నాణ్యమైన సున్నంతో కట్టాలని ఆనాటి బ్రిటిష్ ఇంజనీర్లు జిల్లా అంతటా గాలించి సున్నపు బట్టీలో దొరికే సున్నం అత్యంత నాణ్యమైనదని తేల్చారు. ఈ సున్నంతో బొంబాయి తూములను నిర్మించారు. ఆ సున్నంతో నిర్మించిన తర్వాత తూములకు గండిపడలేదు. పెద్ద పుత్తేడు, చెన్నూరు, దగదర్తి, దామవరం, తురిమెర్ల, ఉలవపాళ్ల, వెలుపోడు, కొత్తపల్లి, కోవూరుగుంట, బోడగుడిపాడు, దుండిగం, ఆనంతవరం, ధర్మవరం, కాట్రాయపాడు, రంగసముద్రం, మనుబోలుపాడు, తడకలూరు, చౌటపుత్తేడు, యలమంచిపాడు, ఊచగుంటపాళెం, తిరువీధిపాడు ఇవన్నీ దగదర్తి మండలంలోని గ్రామాలు. ఈ వీడియో ద్వారా దగదర్తి మండలం గురించి తెలుసుకున్నారు కదూ. ఇంకా నెల్లూరులోని అనేక మండలాల గురించి తెలుసుకోవాలంటే మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.